అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. నా పక్కన ఇంకొక రెడ్డి ఉన్నాడు. ఇద్దరు రెడ్లను కలిసి మాకు జగనన్నకు సహాయం చేద్దామని అమరావతిలో ఏదన్నా బొక్కలు ఉన్నాయో చూద్దామని అమరావతి దాకా వచ్చాము. ఒక 5 నెలలు 6 నెలల గ్యాప్ వచ్చింది అమరావతికి రావడం. అంతకుముందు ఏంటంటే నెల వచ్చి చూసేవాడిని. ఒక 5-6 నెలల తర్వాత వస్తే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాల. ఆ డ్రోన్ షాట్లో చూస్తే మాత్రం ఏదో ఇటుకరాయి 4 ఇటుకరాయిలు పెట్టినట్టు, 4 అగ్గి పుల్లలు పెట్టినట్టు, అక్కడక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపించేది. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం కళ్ళు బయర్లు కమ్మిపోతున్నాయి. కెమెరా చాలట్లేదు. వేలాది మంది పనులు చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా జనాలు, ఎక్కడ పెట్టినా మిషనరీస్. ఈ లెక్కన కానీ పనులు జరిగితే ఇంకొక ఏడాది కల్లా ఈ పరిపాలనా నగరం వరకు కంప్లీట్ అయిపోద్ది. నేను కొన్ని విజువల్స్ మాత్రమే మీకు చూపిస్తా, ఎందుకంటే పూర్తిగా చూపించేదానికి టైం లేదు, లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఒక 4-5 విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూడండి. ఇదే మొన్న మన జగనన్న అన్నాడు కదా, సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి, వెడల్పుగా ఉంటుందని. అదే ఇది. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అంట. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇదిగో ఈ నెల ఇచ్చేస్తున్నాం, ఆ నెల ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. డ్రైనేజ్ పనులు, తర్వాత ఎలక్ట్రిక్ పనులు ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. అయితే నిర్మాణం అయితే, భవన నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇవి లాస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఎందుకో ఈ చిన్న చిన్న పనులు చేసి ఆ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అప్పచెప్పేస్తే కొంచెం ఈ ప్రాంతంలో జనసంచారం వచ్చే అవకాశం ఉంటుంది కదా. చాలా వర్కులు ఇంకా మిగిలిపోయినట్టున్నాయి, చేస్తున్నట్టున్నారు. అది సిఆర్డి ఆఫీసు. ఈ చాలా బాగున్నాయి ఈ నిర్మాణాలు మాత్రం. ఇవి వచ్చేసి మంత్రుల క్వార్టర్స్. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి వచ్చేసి జడ్జెస్ క్వార్టర్స్ అంట. ఇవి కూడా ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఏదేదో చిన్న చితికా వర్కులన్నీ చేస్తూ ఉన్నారు. పైగా ఈ వాహనాలు వెళ్తూ ఆ గోడలంతా కూడా మళ్ళీ మట్టి కుట్టుకోబోతున్నాయి. వీలైనంత త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ దగ్గరకు వచ్చాము. ఇది మాత్రం నాకు చాలా అద్భుతంగా కనిపించిందండి. చాలా ఎత్తు వచ్చేసింది. ఇదేదో ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ అంట. దానికై అదే పైకి కాంక్రీట్ వేసుకొని ఆ గోడని, కోర్ వాల్ని పైకి హైట్ లేపుకుంటూ వెళ్ళిపోతుందంట. మా రెడ్డి గారు ఇక్కడంతా ఏందో పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాము. కానీ ఇక్కడ మాత్రం 24 గంటలు వర్క్ చేస్తున్నారు. రోజు రోజుకి మారిపోతుంది. ఇక్కడ కొంతమందిని అడిగితే నిన్న ఉండింది ఈ రోజు ఉండట్లేదు, చాలా హైట్ పెరిగిపోతూ ఉన్నాయి, వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాయి అని చెప్తున్నారు. ఈ మధ్య ఇక్కడ నీళ్ళు నిలబడ్డాయి. నీళ్లు తోలుతున్నాయి. ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల నీళ్ళు నిలబడిపోయి ఏం పని చేయకుండా దానికి చాలా మోటార్లు పెట్టి నీళ్లు బయట తోలారు. నా మంచి స్నేహితుడు వైకాపా మిత్రుడు ఒకడు, అన్న ఎంతసేపు మనకు ఆ నీళ్ళు తోడే కాంట్రాక్ట్ తీసుకుందాం అన్నాడు. తమ్ముడు ఇక్కడ నీళ్ళు లేవు, పని ఎట్ట జరుగుతుందో చూడు, ఒకసారి నువ్వు వచ్చి చూస్తే బాగుంటుంది. నీళ్ళు రాత్రి కూడా వర్షం పడింది అని చెప్పి, వర్షం పడ్డా ఇక్కడే నీళ్ళు తమ్ముడు. అసలు గుంటల్లో నీళ్లు ఉన్నాయని అక్కడక్కడ చెరువులని తీసుకొచ్చి వీడియోలు పెట్టి చూపిస్తున్నారు. అందరూ వస్తే మంచిది, ఎవరైనా నాలెడ్జ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహిని రెడ్డి కరెక్ట్గా 2 కిలోమీటర్లు వచ్చి చూడవచ్చు, పాపం చూసి చెప్పచ్చు ఎంత అద్భుతంగా ఉంది చూడు. ఇవి డయాగ్రటిక్ స్ట్రక్చర్కి సంబంధించింది. ఆ కోర్ వాల్కి సపోర్ట్గా నిలబెడుతున్నారు కదా అక్కడ ఐకానిక్ టవర్స్కి. నేను వీడియోస్లో చూసి ఇవేంటబ్బా ఇంత చిన్న చిన్న పుల్లల్లాగా ఉన్నాయి అనుకున్నాను. ఓఎంఓ ఇవి చాలా పెద్దయండి. ఇవి చాలా పొడుగున్నాయి. ఎక్కడ దాకా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూడకపోతే ఎట్లా, ఆయన బాధపడతాడు కదా. అక్కడ దాకా వచ్చి నా ఇల్లు చూడకుండా వెళ్ళిపోయావని, అందుకే చూడడానికి వచ్చాను. దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టుంది. ఇక కొద్ది కాలంలోనే గృహప్రవేశం కూడా. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇప్పుడు కనిపిస్తుంది. ఆ వెనక ఒక మంత్రి గారి ఇల్లు కనిపిస్తుంది. ఇప్పుడు మా తమ్ముడు ఏమంటున్నాడంటే, ఈసారి కానీ మా జగనన్నకి అవకాశం ఇస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటి కంటే హైట్గా కడతాం మేము. ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా మాటనండి. మేము రెడ్డి గారులుగా మిమ్మల్ని అడుగుతున్నాము. అది చూడు, ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇదేమో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ ఏరియానో ఏదంట. ఒక ఛాన్స్ మాకు ఇచ్చారనుకో ఈసారి ఇక్కడ కడతాం జగన్ ఇల్లు. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇవి 2019 నాటికే కంప్లీట్ అయినట్టుగా నాకు గుర్తు.
మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు అలా ఉన్నాయి? నేను కొంతమందిని అడిగాను ఇక్కడ, ఏదో కాంట్రాక్టర్ ప్రాబ్లం అంట, అంతకుముందు బిల్స్ ఏదో పెండింగ్ ఉన్నాయి, ఇవి కోర్టుకి వెళ్ళి ఉన్నాయి, ఇక కొద్ది రోజుల్లో వీటిని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు మాత్రం ఇవన్నీ 2019 నాటికే కంప్లీట్ అయ్యింది. ఇవి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లకు ఏదో సంబంధించినటువంటి నివాస గృహాలు ఇవి. మరి త్వరగా వీటిని కూడా అందుబాటులోకి తెస్తే చాలా బాగుంటుంది. ఇంకా కొద్ది కాలం ఇలా కలిస్తే కొంచెం నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అవి తొందరగా పరిష్కారం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరం వచ్చి చూసాము, ఎంత 10% చూసుంటావా? అంతే కదా. ఎలా ఉంది రాజధాని? నా అభిప్రాయం ఏదంటే పాపం పచ్చగా కర్తం చెట్లతో నిండిపోయింది. జగన్ అన్న వల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ డెస్ట్రాయ్ చేసి కడుతున్నాడు. అది పాయింట్. పచ్చని చెట్లు కొట్టేశారు. పచ్చని చెట్టు హాయిగా ఏదైనా మందు తాగేదానికి, ఎవడన్నా గంజాయి కొట్టేదానికి, ఆ విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఏదన్నా వాడి కార్యక్రమానికి వచ్చే ఈ పచ్చటి నేలను మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ, మిషనరీసు, వేలాది మంది జనాలు, ఏం చేయాలనుకుంటున్నావు బాబు గారు ఈ రాష్ట్రాన్ని చెప్పండి? మేము కనీసం ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ పోవాలంటేనే మా వల్ల కావట్లా. వాళ్ళు ఏదో డ్రోన్ కెమెరాలో చూపిస్తుంటే మాకే ఇటుకరాయలు కనపడుతున్నాయి. మేము తీరా వచ్చి చూస్తే ఒక పార్ట్ కూడా చూడలేకపోతున్నాము. కనీసం మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తే ఒక పార్ట్ చూడలేకపోతున్నాం. ఏం చేశాడు ఈ అమరావతి అంతా నాకైతే అర్థం కావట్లా. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు. పెద్ద పెద్ద మిషన్లు, క్రేన్లు, పొగులు రాత్రులు ఇట్లా వచ్చి జనాలు పనిచేస్తూ ఉంటే ఏదన్నా మేము సమాజానికి పనికొచ్చే ఏదైనా చీకటి కార్యక్రమాలు చేయాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? దయచేసి అర్థం చేసుకోవాలి. ఏదో మా అన్న చెప్పినట్టుగా ఆ హైవే పక్కన 4 బిల్డింగ్లు కట్టుకుంటే అయిపోయేదానికి ఇప్పుడు ఇన్ని వేల ఎకరాలు తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ దవ్వేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదయ్యా. అంతే కదా? అంతే కాదు, నీ అభిప్రాయం కూడా చెప్పాలి. ఇప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుతుంటే, ఇప్పుడు 2019లో వచ్చాను ఒకసారి అమరావతి ఇక్కడికి. ఒక రోడ్డు ఉండింది, పాత ఇప్పుడున్న సెక్రటేరియట్, అసెంబ్లీ ఉండింది. ఈరోజు కరకట్ట రోడ్ నుంచి వస్తుంటే ఎటు పోయి ఎట్ట వస్తున్నాం కూడా తెలియదు. అసలు మనకేం అర్థం కావట్లా. అట్ట పిచ్చి పిచ్చిగా చేసి పెట్టేశాడు ఇదంతా. కన్స్ట్రక్షన్స్ అసలు అది కట్టే టెక్నాలజీ కూడా ఇందాక జిఐడి టవర్స్ దగ్గర చూసాము. మామూలు రాయిలతో సిమెంట్ రాయితో కట్టేయచ్చు, కానీ ఆ టెక్నాలజీ ఎవరన్నా నిజంగా చెప్తున్నాను, ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ, 3rd ఇయర్ స్టూడెంట్స్ లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినా ఒక అద్భుతమైన ఇది ఎలా చేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీ ఏంటి అని చూసుకుంటే ఇంతకు మించిన ప్రాజెక్ట్ వర్క్ లేదు వాళ్ళకి. నిజంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మిగతా ఎవరైనా కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి, అంటే ఈ రోజున సిచ్యువేషన్ ఒక 1 మంత్ తర్వాత కనబడుతుంది ఇక్కడ, అది గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. ఒక్కసారి వచ్చి చూడండి. అంటే ఇప్పుడు నేను 5 years బ్యాక్ ఎలా వచ్చానో ఇప్పుడు నేను చూస్తూ ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు June 17th, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇంకా చేంజెస్ ఉంటాయి ఇక్కడ. మీరు అందరూ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి, ఫోటోస్ టైం స్టాంప్తో ఫోటో చేసుకోండి. మీరు డేట్ GPS కెమెరాలో తీసుకొని ఇంకా 1 year 2 year తర్వాత ఎలా ఉంటుందో కంపేర్ చేసుకోండి. ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ మెమరీ. మీరు కూడా రండి. అంతకుముందు బాగుందా? అంతకుముందు అంతా చెట్లే కదా. అదేండి, పచ్చదనం పరిశుభ్రత కోసం మా అన్న కష్టపడి కర్తం చెట్లు పెంచుతా అంటే మీరు అదే ఉందంటారు. ఇప్పుడు అక్కడ చూస్తుండేది మాత్రం అసెంబ్లీ నిర్మాణం జరుగుతుంది. భారీ భారీ యంత్రాలతో ఏదో అన్నీ చేస్తూ ఉన్నారు గందరగోళంగా. అయితే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చదు. నేను షార్ట్ టైంలో వచ్చాను. అసలు రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, సరిగ్గా పొయ్యేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే నాకు అందుబాటులో ఉన్న కొన్ని విజువల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ రోడ్డు కూడా నిర్మాణంలో ఉంది.